ఏకవింశతి అవతారాలు అని ఉన్నాయి. అంటే మత్స్య కూర్మ వరాహ నారసింహ పరశురామ రామ కృష్ణ బుద్ధ కలికి అవతారాలు, ఈ 10 అవతారాలు ఉన్నాయి. ఈ 10 అవతారాలు కాకుండా మరొక 11 అవతారాలు ఉన్నాయి. అంటే మొత్తం కూడా 21 అవతారాలు. ఈ 21 అవతారాలు కూడాను భాగవతంలో ప్రథమ స్కందంలో చెప్పుకుంటూ వచ్చారు. ఎవరికి చెప్పాడు అని అంటే, ఆయన తల్లి అయినటువంటి ఈ కపిల మహర్షి ఆయన తల్లికి చెప్పాడు, అమ్మ 21 రకాలైనటువంటి అవతారాలు ఉన్నాయి అని చెప్పాడు. ఆ 21 రకాలైన అవతారాల్లో ఈ హయగ్రీవ అవతారం మీరు అడిగినటువంటి యొక్క అవతారం కూడా ఒకటి. మధు కైటబులు అనేటువంటి రాక్షస సంహారం కూడాను ఈ యొక్క అవతారంలోనే జరిగింది. వాళ్ళు సముద్రంలో తీసుకుపోయి వేసేశారు వేదాలన్నింటినీ. వేసిన తర్వాత వాళ్ళతోనే యుద్ధం చేశాడు. యుద్ధం చేయటం వల్ల కొంత బడలికి పొందాడు స్వామి. బడలికి పొందడం ఏంటంటే, స్వామి కదా, ఆయనకు అలసట రాకూడదు కదా అంటే, ఏదో ఒక అవతారం ఆవిర్భవించడానికి గాను ఏదో ఒకటి కలగాలి అక్కడ. కాబట్టి ఆయన ఏం చేశాడు, ధనస్సుని అట్లా పెట్టుకొని ఆ ధనస్సు మీద తన శిరస్సుని పెట్టుకొని పడుకున్నాడు. పడుకుంటే ఆ సమయంలో ఒకానొక శాపం కలిగినటువంటి ఒక చెదపురుగు వచ్చేసి ఆ ధనస్సు యొక్క ఆ తాడును కొట్టేసింది. కొట్టేసిన చేత ఆయన ధనస్సు ఒక కొన మీద తలపెట్టుకొని పడుకున్నాడు. కాబట్టి ఆ యొక్క తాడు ఎప్పుడైతే తెగిపోవడంతో ధనస్సు వేగంగా వెళ్ళి ఆ తల ఆనించి పడుకున్నటువంటి ఒక విష్ణుమూర్తి యొక్క అవతారంలో ఉన్నటువంటి విష్ణుమూర్తిని ఆ తలపై వేరే చోట పడింది. పడగానే హయ అంటే గుర్రం యొక్క తలకాయ తీసుకొచ్చి ఆయనకి పెట్టేసి బ్రతికించారు. అది అయిపోయింది. ఆ విధంగా హయగ్రీవం, గుర్రం అనేటువంటి చాలా జ్ఞానమైనటువంటి జంతువు. ఆ గుర్రం అనేటువంటి దారిలో నడుస్తున్నా కూడాను, ఒక రోడ్డు మీద నడుస్తుంటే 2 పక్కల కూడాను ఏం జరుగుతుంది అనేటువంటిది గమనిస్తుంటుంది. అందుకని గుర్రం నడిపేటువంటి వాళ్ళు కానీ, గుర్రం స్వారీ చేసేటువంటి వాళ్ళు కానీ ఆ కళ్ళకి ఏం చేస్తారు, ఎదురు భాగం మాత్రమే కనపడాలని పక్కన బిళ్ళలు కట్టేస్తారు కనపడకుండా. అందుకని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. మీరు అడిగినటువంటి హయగ్రీవమూర్తి అన్ని యొక్క చదువులకి ఆయన అధిపతి. అందుకనే ప్రతి వాళ్ళు కూడా శ్లోకం చెప్పేటప్పుడు జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతి ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే. అంటే మిగతా 86 కోట్ల జీవరాశులు ఉన్నాయి. 86 కోట్ల జీవరాశులు చదువుకోవడానికి కళాశాలలు కానీ, చెప్పడానికి ఉపాధ్యాయులు కానీ, మరి రాసుకోవడానికి పెన్నులు కానీ, మరి రాసుకోవడానికి పుస్తకాలు కానీ ఇలాంటివి ఏమీ లేవు. అంటే ఆ యొక్క మిగతా జీవరాశులకి జ్ఞానం అనేది లేదు. ఒక మానవుడు ఒక్కడికే మాత్రమే జ్ఞానం ఉంది. ఈ జ్ఞాన సంపన్నుడైనటువంటి యొక్క మానవుడు ఇది మంచి ఇది చెడు తెలుసుకోవాలంటే జ్ఞానం కావాలి. అది ఎలా అంటే, ఒక కరెంటు వెలుతురులో ఒక వస్తువు అనేటువంటిది మనకి నిర్ధారణగా ఎలా కనపడుతుంటుందో ఆ విధంగా ఇది మంచి చెడు అని తెలుసుకోవాలంటే జ్ఞానమైనటువంటి యొక్క చదువు కావాలి. ఆ జ్ఞానమైనటువంటి చదువుకు మనకి సముపార్జించేటువంటి భగవంతుడు ఎవరంటే జ్ఞానానందమయం. ఇప్పుడు బాగా చదువుకుంటే ₹1,00,000 ఉద్యోగం వచ్చిందనుకోండి, చక్కగా ఇంట్లో మంచి సోఫాలు పెట్టుకుంటాడు, చక్కగా టీవీలు పెట్టుకుంటాడు, చక్కగా ఎయిర్ కండిషన్ పెట్టుకుంటాడు, భార్యా పిల్లలతో చక్కని కారులో వెళ్ళొస్తాడు. అది ఆనందమేగా, సంతోషమేగా. అందుకని జ్ఞానం అనేటువంటిది ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలాంటి జ్ఞానం కావాలంటే ఆనందం. అందుకని జ్ఞానానందం 2 ఉన్నాయి ఆ పదాలు అక్కడ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం. జ్ఞానంతో కూడుకున్న ఆనందం కావాలి అంటే హయగ్రీవమూర్తిని స్తోత్రం చేయాలి, హయగ్రీవమూర్తిని యొక్క పూజా కార్యక్రమం చేయాలి, హయగ్రీవమూర్తి యొక్క దర్శనం చేసుకోవాలి. అందుకని జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవ ఉపాస్మహే అని అదే అమ్మ చెప్పబడింది. అయితే ఇప్పుడు లక్షలు పెట్టి చదువుకున్నప్పటికి కూడాను అజ్ఞానందమైనటువంటి యొక్క సంస్కారం లేనటువంటి చదువులే. అది మనకు కనపడుతూనే ఉన్నాయి ఎక్కడ చూసినా.